గత 2 రోజులుగా ఒక మూవీ ప్రమోషన్‌లో శివాజీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగుతూ ఉన్నాయి. మహిళల డ్రెస్సింగ్ స్టైల్ మీద, ఆ డ్రెస్సింగ్ మీద, వాళ్ళు వేసుకునే బట్టల మీద చాలా అభ్యంతరకరంగా ఆయన మాట్లాడారు అని ఆయనకి వ్యతిరేకంగా హీరోయిన్స్‌తో పాటు, యాక్టర్స్‌తో పాటు సామాన్య మహిళలు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఆయనకి ఆ హక్కు ఎవరిచ్చారు? అది మా స్వేచ్ఛ, మా స్వాతంత్రం, మా ఇష్టం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆయనకి నోటీసులు అందాయి. అలాగే కొన్ని వార్నింగ్స్ కూడా వెళ్ళాయి. మహిళల పట్ల ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అని. ఆయనకి ఎంతమంది అయితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అంతకంటే ఎక్కువ మంది ఆయనకి సపోర్ట్గా నిలబడుతున్నారు. అసలు శివాజీ గారు మాట్లాడిన మాటల్లో ఏం తప్పుంది? మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మహిళలు చీరకట్టులో ఉంటే వాళ్ళకి గౌరవం, మర్యాద, అందం కూడా ఉంటుంది అని ఆయన చెప్పారు. కొన్ని వాడకూడని పదాలు వాడడం తప్పే, దానికి ఆయన సారీ చెప్పారు. కానీ నా అర్థం అది కాదు, దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటే, మార్చుకుంటే బాగుంటుంది అని కూడా ఆయన రెండోసారి సారీ చెప్పినప్పుడు మాట్లాడారు. నిజంగా అసలు శివాజీ గారు అసలు ఏం తప్పు మాట్లాడారు? చీరకట్టులో భారతీయ మహిళకి ఎంతో అందం ఉంది. అలాగే అది మన సంస్కృతి. దాన్ని నిలబెట్టుకుంటే మీకు గౌరవం పెరుగుతుంది మీ అందంతో పాటు అని చెప్పారు. బయట పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల మీరే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. చూడ్డానికి అది అందరికీ బాగుంది అని పైకన్నా వెనకాల తిట్టుకుంటారు అని చెప్పారు ఆయన అర్థంలో. సో దానిలో తప్పేమీ లేదు. నేను కూడా ఒక మహిళగా చీరకట్టే అందాన్ని ఇస్తుంది, చీరకట్టే గౌరవాన్ని పెంచుతుంది.